థంబ్‌నెయిల్‌లో చూపించినట్లుగానే మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలని ట్రై చేస్తున్నారా? కాదు. నా మాటల్లో అయితే ఫ్యాట్ లాస్. కంపల్సరీగా వెయిట్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. నేనైతే ఫ్యాట్ లాస్ అనే చెప్తాను. ఎందుకు అంటే నేనైతే కంపల్సరీగా ఇప్పుడు నాకు ప్రతిసారి నా కళ్ళ ముందు ఏదైనా టార్గెట్ పెట్టుకుంటేనే నేను చేయగలనేమో అనిపిస్తూ ఉంటుంది. అందుకే నేను ఇప్పుడైతే మా తమ్ముడు మ్యారేజ్ వస్తుంది. సో, దానికోసమే నేను వెయిట్ లాస్ అవుదాం, ఫ్యాట్ లాస్ అవుదాం అని చెప్పేసి అనుకుంటున్నాను. అయితే హెల్తీగా అవ్వాలని అనుకుంటున్నాను. మీరు కూడా నాతో పాటు మంచిగా హెల్తీగా ఉండాలని చెప్పేసి, హెల్తీగా అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. వెయిట్ పెరిగిపోవడం వల్ల ఫస్ట్ వచ్చేసి మనకి నష్టాలే ఉంటాయి. ఆల్మోస్ట్ నష్టాలే ఉంటాయండి. నాకు నైట్ అనిపిస్తుంది ఎప్పుడు కూడా రేపు మార్నింగ్ లేచి ఎర్లీగా వర్కౌట్ చేసేయాలి, అది చేసేయాలి, ఇది చేసేయాలి, మంచిగా ఫిట్ అయిపోవాలి అని చెప్పేసి అనుకుంటాను. కానీ మార్నింగ్ లేచేసరికి ఫస్ట్ వచ్చేది కాళ్ళ నొప్పులు. అబ్బా! ఎంత నిద్రపోయినా కూడా లేచేసరికి కాళ్ళ నొప్పులు, మనలో ఉన్న ఉత్సాహం అంతా పోతుంది ఆ నొప్పులకి. ఇంక ఇలాంటి బాధలు. ఇంక పోతే కార్తీక్‌ని నేను ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటుంది, ఫ్యాట్ లాస్ అవ్వాలనుకుంటుంది. ఫస్ట్ రీజన్ కార్తీక్‌తో నేను మంచిగా ఆడుకోవాలి. తనతో ఎవ్రీ టైమ్ నేను ఇంట్లో ఎంత వర్క్ ఉంది అంత వర్క్ తనతో పాటు మాట్లాడుతూనే కంప్లీట్ చేసేసి మిగతా టైం అంతా చాలా ప్రొడక్టివ్‌గా యూజ్ చేసుకోవాలి. ఓన్లీ కార్తీక్‌తోనే ఉండాలి. ఎందుకు అంటే కార్తీక్ అటెన్షన్ మంచిగా కోరుకుంటాడు. అది మాత్రం నేను బాగా అబ్జర్వ్ చేస్తాను. ఎంత ఎక్కువ టైం కార్తీక్‌తో నేను స్పెండ్ చేస్తానో తనలో అంత మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది. సో, ఓకే, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అయితే ఏంటి అంటే ఈ వెయిట్ లాస్ కానీ, ఫ్యాట్ లాస్ కానీ ఎలా అవ్వాలి ఏంటి అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది డైట్. ఈ ఓన్లీ హోమ్ మేడ్ ఫుడ్, హెల్తీ ఫుడ్ మంచిగా తింటూ, హెల్తీగా తింటూ మనం వెయిట్ లాస్ ఎలా అవ్వాలో మనం డిస్కషన్ చేసుకుందాము. నేనైతే ఫ్యాట్ లాస్ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ చేసేసాను. మన కోసం చేయాలి. ఎవరి కోసమో చేయొద్దు. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, కార్తీక్ కోసం, నా ఫ్యామిలీ కోసం. నేను నా ఫ్యామిలీని హెల్తీగా చూసుకోవాలి. నేను చెప్పాను లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా నేను యోగా చేసేదాన్ని అని చెప్పేసి. ఈవెన్ నేను ఏదన్నా పోజ్ చేద్దాము అంటే లైక్ సూర్య నమస్కారాస్, లేకపోతే కోబ్రా పోజ్, లేకపోతే ఇంకా హలాసన్, ఇలాంటివన్నీ చేయాలంటే నాకు అసలు ఓపిక రావట్లేదు. అసలు నా బాడీ స్ట్రెచ్ అవ్వట్లేదు కూడా. నేనే ఆశ్చర్యపోయాను. అంత వెయిట్ నేను అయ్యానా అని చెప్పేసి. నిజంగా నా వెయిట్ చెప్తే మీరు షాక్ అవుతారు. మీరు షాక్ అవ్వరు, నేను షాక్ అయ్యాను. ఇంత వెయిట్ ఎలా పెరిగాను ఏంటి అన్నది నాకైతే తెలీదు. ఒకసారి వర్కౌట్స్ చేసి ఆపేసిన నిజంగానే వెయిట్ పెరుగుతాము అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. నన్ను ఎప్పటినుంచో ఒక కోరిక అడుగుతుంది. 2, 3 అడుగుతుంది. అది వేరే విషయం. ఒకటే చెప్తాను. నువ్వు ఈ వెయిట్ తగ్గాలి, మంచిగా హెల్తీగా కనిపించాలి, ఇలా ఉండొద్దు, కార్తీక్‌ని మంచిగా చూసుకోవాలి కదా, మంచిగా ఉండమ్మా అని చెప్పి రెగ్యులర్‌గా చెప్తూ ఉంటుంది. నాకు అప్పుడప్పుడు చిరాకొస్తది. ఎందుకు అమ్మ ఇన్నిసార్లు చెప్తుంది? ప్రతిసారి నేను వెయిట్ ఉన్నానని చెప్పి నువ్వే నాకు గుర్తు చేయకు అని చెప్పి మా అమ్మని చాలా చికాకు పడతాను. అమ్మే కదా అనే నెగ్లిజెన్స్ ఉంటుంది మనకి. కానీ అమ్మ కాబట్టే అన్ని సార్లు చెప్తుంది. అదొక్కటి అర్థం చేసుకుందాం. ఎందుకు అంటే మనం హెల్తీగా ఉంటే అమ్మ హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే మనకి చిన్న విషయం బాలేపోయినా మనం వెంటనే గుర్తొచ్చేది మనకి మన బిడ్డకి బాలేపోయినా మనమే తల్లడిల్లిపోతాము. అదే పొజిషన్‌లో మన అమ్మ కూడా ఉంటుంది. నాకేదైనా చిన్న హెల్త్ బాలేపోయినా కూడా వెంటనే మా అమ్మకి కాల్ చేసేసి పిలుస్తాననమాట. అమ్మ బాలేదు అని చెప్తాను. సో, అమ్మ ఎందుకు చెప్తుంది అన్నది మనం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. నేను మా అమ్మ కోసమే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేదాన్ని అప్పుడప్పుడు. తనకు నచ్చినట్లుగా మంచిగా కనిపిద్దాం ఒక్కసారైనా అనిపిస్తుంది. నేనైతే ఆల్రెడీ నా ఫ్యాట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశాను కూడా. జిమ్‌కి వెళ్ళడం, ప్యాంట్ షర్ట్ వేసుకోవడం ఇవన్నీ నాకు ఒకప్పుడు కొంచెం వేరేగా అనిపించేవి. నాకు వద్దు, నచ్చదు అని చెప్పేసి. కానీ తప్పదు. కొన్నిసార్లు మన హెల్త్ కోసం మనం తప్పు చేయకుండా ఏదైనా చేసినప్పుడు నిజాయితీగా ఏదైనా చేస్తున్నామంటే గనక అది మన ఫ్యామిలీ పరంగా కావచ్చు, మన పరంగా కావచ్చు, ఎటువంటి తప్పు లేదు. నేను ఒకప్పుడైతే జిమ్‌కి జాయిన్ అవ్వాలా, అది కూడా ఒక తప్పులాగే భావించేదాన్ని. నేనైతే ఇప్పుడు అసలు ఎటువంటి డౌట్ లేకుండా జిమ్‌కి వెళ్తున్నాను. వెయిట్ లాస్ అవ్వాల్సిందే నేను. ఈ ప్లాన్ కూడా వేరే దానికి ఇంకొక దానికి రిలేషన్‌తోనే ఉంది. మీరు కూడా నాతో పాటు వెయిట్ లాస్ అవుతారని, నేను మా తమ్ముడు పెళ్ళికి బరువు తగ్గి కనిపించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా నా జర్నీలో భాగస్వాములు అవుతారు అని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు లావుగా ఉన్న వాళ్ళ కష్టాలు మీకేం తెలుసండి? ఎవరితోనూ ఫ్రీగా మాట్లాడను లేము. కొన్నిసార్లు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి.
వాళ్ళతో ఎందుకు వీళ్ళతో ఎందుకు అని కొత్త పరిచయాలు కూడా పెంచుకోలేము ఒక్కొక్కసారి. మన కాన్ఫిడెన్స్ మనకి ఉండదు, చాలా లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈవెన్ నేనైతే అలాగే ఫీల్ అవుతాను. మీరు కూడా ఎవరైనా ఇలాగ ఫీల్ అయ్యారా అండి? అయితే నేనైతే నా బిఫోర్ మ్యారేజ్ కావచ్చు, నా మ్యారేజ్ అయిన కొత్తల్లో బట్టలు కావచ్చు, ఇప్పటికీ కొన్ని దాచుంచాను. ఎప్పటికైనా నేను తగ్గాల్సిందే, తగ్గుతాను, ఆ డ్రెస్సెస్ వేసుకోవాల్సిందే అని చెప్పేసి. వెయిట్ తగ్గాలి అనుకుంటున్నప్పుడు మనకు ఫస్ట్ మోటివేషన్ ఏంటి అంటే, ఎక్సర్సైజ్ కానీ ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు ఇన్ కేస్ వెయిట్ లాస్లో, ఒకవేళ ఫ్యాట్ లాస్లో ఫుడ్ కానీ చేంజ్ చేద్దాం డైట్ అనుకున్నప్పుడు, మనకి ఇష్టమైన ఫుడ్ ఫస్ట్ తినడానికి ట్రై చేయండి. తినే ప్రతి ఫుడ్ని కూడా ఆస్వాదించండి, టైం తీసుకోండి, నెమ్మదిగా తినండి, కింద కూర్చొని తినండి. ఇలాంటి పాయింట్స్ చాలామంది మంచిగా చెప్తూనే ఉంటారు. వాటన్నిటిని ఫాలో అవుతూ ఉంటే మనం నిజంగానే చేస్తాము. ఫస్ట్ నేనైతే ఏం చేస్తాను అంటే, నాకు ఇష్టమైన డ్రెస్ నా కళ్ళ ముందు కనిపించేలా పెట్టుకుంటాను. ఎందుకు అంటే నాకు టార్గెట్ అనమాట. ఈ డ్రెస్ ఎలాగైనా సరే కొన్ని రోజుల్లో వేసేసుకోవాల్సిందే, నేను వెయిట్ లాస్ అవ్వాల్సిందే, ఈ ఫ్యాట్ అంతా కరిగించేసేసి మంచిగా ఈ డ్రెస్ వేసుకోవాలి నేను అని చెప్పేసి రెగ్యులర్గా నాకు ఒక మోటివేషన్ అనమాట. అలాగ మీరు కూడా మోటివేషన్ తీసుకోండి. అలాగా ఏదో ఒకటి మనం డెఫినెట్గా సాధిస్తాము. స్వెట్ ప్లస్ సాక్రిఫైస్ ఈక్వల్ టు సక్సెస్. మనం ఎంత కష్టపడతామో, మనం ఎంతవరకు త్యాగం చేస్తామో అది డెఫినెట్గా మనకి ఏదో ఒక రోజు మనకు ఆ రిజల్ట్ వస్తే కనుక డెఫినెట్గా మనకి రిజల్ట్ ఉంటుంది. జిమ్ అంటే ఇంకొక అర్థం కూడా ఉందండి, జిప్ యువర్ మౌత్. సో అనవసరమైన అన్నీ తినాలి అని కానీ, నేను ఎక్కువ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతాను, కూల్ డ్రింక్స్ని. ఆ సాఫ్ట్ డ్రింక్ చూడగానే నాకు ఏమవుతుందో తెలియదు, తాగాలి అనిపిస్తూ ఉంటుంది. దానిలో ఎంత క్యాలరీస్ ఉంటాయి, ఎంత షుగర్ ఉంటుంది అనేది నా మైండ్ వరకు కూడా రాదు. నేను ఫస్ట్ అవాయిడ్ చేయాల్సిన విషయం అది కూడా ఒకటి. సో డెఫినెట్గా మనం ట్రై చేద్దాము, మన టార్గెట్ ఏంటో రీచ్ అవుదాము. నేనైతే ఇవన్నీ ఫాలో అవుతాను. ఇంకా చాలా టిప్స్ నేను మళ్ళీ ఫ్యూచర్లో చెప్తూ ఉంటాను. థ్యాంక్ యూ. నాలాగా మీరు కూడా ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలని కానీ, ఫ్యాట్ లాస్ అవ్వాలని కానీ అనుకుంటూ ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో వల్ల ఒకళ్ళైనా కానీ సరే మారదాము, మనం కూడా స్టార్ట్ చేద్దాము అని ఎవరైనా అనుకుంటే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.